రాష్ట్రంలో అన్నదాతలకు కష్టాలు ఆగడం లేదు. మొన్నటి వరకు నీళ్లు, కరెంటు కోసం ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు నానా తిప్పలు పడ్డారు. ఇప్పటికీ వారిని సర్కారు ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ముప్ప తిప్పలు పెడుతోంది. దీనికి తోడు ఇప్పుడు కొత్త పంట వేసేందుకు అన్నదాతకు తిప్పలు తప్పడం లేదు. ఓవైపు పాత కష్టాలు ఉండగానే కొత్తగా మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. సర్కారు నిర్లక్ష్య వైఖరి కారణంగా అన్నదాతలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వర్షాకాలం పంటల సాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో వారికి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాల్సిన సర్కారు చేతులెత్తేసింది. దీంతో రైతులు మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు పచ్చి రొట్టగా వినియోగించే జనుము, జీలుగ విత్తనాలు కూడా సర్కారు అందించలేకపోతోంది. అరకొర స్టాక్తో రైతులను గోసపెడుతోంది. రైతులను ఎండలో లైన్లలో నిలబెడుతోంది. కామారెడ్డిలోని గాంధీగంజ్లో ఎరువులు, విత్తనాల కోసం వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పలేదు. విత్తనాల కోసం రైతులు ఎండలో లైన్లలో నిలబడాల్సి వచ్చింది. రైతులు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సరిపడినన్ని జీలుగ విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు, సింగిల్ విండో అధికారులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఎరువులు, విత్తనాల పంపిణీకి ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని, అవసరమున్న మేరకు విత్తనాలను, ఎరువులను సప్లై చేసేవారని చెప్పారు. గంటల తరబడిగా ఎండలో నిలబడ్డా పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్ లేకుండా ఫ్రీగా అట్లా అంటే పైసలు తీసుకొచ్చి అక్కడ ఇచ్చేసి పని చేసుకొని బండి మీద వెళ్ళిపోతుంది. అలా రేటు కూడా తక్కువ ఉంది. రేటు కూడా 650 ఉంది. అలాంటిది జీలుగులు 1150, పెద్దమ్ములు 1450 రూపాయలు. చెప్పు, ఇది రేట్ ఏంది, ఇదేంది? కరెంటు ఫ్రీ అన్నాడు, ఎవడి అన్నాడు ఫ్రీ? బస్సు ఎవరు పెట్టుకున్నాడు ఫ్రీ? వాళ్ళు చచ్చిపోతారు బస్సులో వాడికి. ఇంటింటికి అది కరెంటు ఫ్రీ అన్నాడు. అది రోజు 2 గంటలు 3 గంటలు తీసేస్తాడు. మరి ఇప్పుడే ఇట్లుంటే వర్షాకాలంలో మా పరిస్థితి ఎట్లా? మళ్ళీ ఒకసారి యాసంగి చేసుకుంటాం. ఇప్పుడు గెలుపుకున్నాక 4 ఏళ్ళు ఉన్నది. ఇంకా ఈ సంవత్సరం ఇంకా 4 ఏళ్ళు వేయాలి ప్రజలు. మరి ఇప్పుడు ఈ జీవులకి ఎట్లా వచ్చినాము? మరి ఇక రేపు పొద్దుగల మసాలా చెప్పులు పెట్టుకోవాలి. మళ్ళా ఇప్పుడు 4,000 ఇస్తామన్నారు. ఏది అది మన రైతు బంధు పింఛని, రైతు బంధు 5 ఎకరాల వరకు వేయండి, పర్వాలేదు, ఇవ్వండి. 5 ఎకరాల వరకు వేయండి, రైతు బంధు వేయండి, పింఛన్ ఇవ్వండి. 4,000 అన్నారు, 4 అన్నారు. కేసీఆర్ ఏమన్నాడు? 3,000 అడుగుతా. ఈ విడతల వారీగా మనం పెంచుకున్నాము. 2,000 ఉన్నాయి కదా, 2,000 నరిస్తా బాబు. 3,000 ఉన్న వాళ్ళకు 3,000 నరిస్తా కుంటలో. గత ప్రభుత్వంలో ఎట్లుండే మీకు రైతులకు? ఇప్పుడున్న అదే కాదే, గత ప్రభుత్వంలో ఎట్లుండే రైతులకు, ఇప్పుడున్న ఎట్లుంది రైతులకు? మంచిగా ఉండే. 10 సంవత్సరాలు మంచిగా చేశాడు కేసీఆర్ రైతులకు. ఇప్పుడు మొత్తం దుర్మార్గం. ఎటు పోయినా
ఇదే ఉన్నది. మేము మా వచ్చేప్పటికి 3 గంటలు అవుతుంది వచ్చి ఇవరకు రాసుకున్నాం. ఇక లైన్ చూడు చూసుకున్నా కదా లైన్ ఆడ ఉన్నది. నేను ఈడున్నా, ఏం చేయాలి చెప్పు. ప్రభుత్వం ఇస్తున్నది, ఇట్లా నడిపిస్తుంది మన రేవంత్ అన్న. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏంది అయింది, ఇక ఓటు వేసినాము అయిపోయింది. ఏ కాలే ఇక వచ్చే మరి బతుకమా మరి 4 ఏళ్ళ దాకా ఈ రైతులు మరి వస్తారా తెలియదు. ఈ ప్రభుత్వానికి గట్టిగా వాళ్ళు నిర్ణయం చేసుకొని నువ్వు ఎక్కంగా రైతు మీరు అందరు పోయి కేసీఆర్ రుణమాఫీ చేసిండు, మీరు అందరు పోయి రైతు జల్దీ పోయి 2 లక్షలు తెచ్చుకోమన్నాడు. తెచ్చుకుంటే ఇదివరకు రుణమాఫీ లేదు, ఏం లేదు. మరి అది పోయింది. రైతు బంధు వేసులు లేదు, రైతు బీమా ఇచ్చులు లేదు. మరి ఏమి ఇస్తాడు మరి? ఇప్పుడు రైతు బంధు వేయాలి. ఇప్పుడు యాసంగి రైతు బంధు వాళ్ళలేదు, ఇప్పుడు పెట్టుబడి చెందాం కదా. మరి ఇప్పుడు పెట్టుబడి ఏం పెడదాం? మరి రైతు బంధు వేయాలి ఇప్పుడు వెంటనే రైతు బంధు ఎత్తేనే మాకు ఎవరి ఖర్చులకు వెళ్తాయి. మరి ఏం చేస్తాం? మరి ఏది చేస్తలేదు, అట్టి బూటకం మాటలతోటి వచ్చేసింది అంతే, ఏం లేదు అందులో. జగిత్యాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. మలయాళ మండలంలో రైతులకు విత్తనాలు దొరకడం లేదు. దీంతో విత్తనాల కోసం రైతులు ఉదయం నుండే షాపుల ముందు క్యూ కడుతున్నారు. విత్తనాల స్టాక్ తక్కువగా ఉందని తెలియడంతో తమకు దొరుకుతాయో లేదోనని ఉదయాన్నే వచ్చి లైన్లలో ఉంటున్నారు.